బాలగంగాధర్ తిలక్ స్ఫూర్తితో గణేష్ ఉత్సవాలు నిర్వహించుకుందామని బయ్యా వాసు గణేష్ ఉత్సవ సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పేర్కొన్నారు. గురువారం నెల్లూరు నగరంలోని స్థానిక విశ్రాంతి హోటల్ నందు విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో స్వాతంత్ర ఉద్యమానికి దైవశక్తిని మిళితం చేసి గణేష్ ఉత్సవాలు సమాజ శక్తిని సంఘటితం చేసిన బాల గంగాధర్ తిలక్ స్ఫూర్తితో గణేష్ ఉత్సవాలు నిర్వహించుకుందాం. బాల గంగాధర్ తిలక్ జయంతి సందర్భంగా నివాళులర్పించి పలువురు ప్రసంగించారు. గణేష్ ఉత్సవాలు విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షులు పిట్టి సత్య నాగేశ్వరరావు మాట్లాడుతూ గణేష్ ఘాట్ నందు నిమజ్జన సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లు, నెల్లూరు చెరువు నందు గుర్రపు డెక్క తొలగింపు నీటి నిల్వ ఏర్పాట్లపై మంత్రులు ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తామని సానుకూలంగా స్పందించారని తెలుపుతూ గణేష్ మండప నిర్వాహకుల ఐక్యముగా సహాయ సహకారాలతో ఘనంగా నిర్వహించుకుందామని తెలిపారు. మన సమస్యలు సాధించుకునే దాన్ని చేస్తున్నాం కాబట్టి ఇందాక చెట్లు కొట్టలేదు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళతో కూర్చొని, డిపార్ట్మెంట్ హెడ్లతో కూర్చొని కింద స్థాయికి వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళకి ఆర్జీని పాస్ చేయమని చెప్పి ఆ సమస్యలు తీరేదాన్ని కాకుండా ఎందుకు తీరలేదబ్బా అని ఆలోచించి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆ సమస్య తీరే విధంగా మనం మాట్లాడతాం. తీర్చాల్సిన బాధ్యత ఒక్కొక్కటి సక్సెస్ కాకపోవచ్చు కూడా. అయితే మాకు రాష్ట్రం మొత్తం పడికి ఒక సమస్య వచ్చింది, డీజేలు ఆపమంటున్నారు ఇచ్చే విధంగా మాట్లాడుతున్నాం ఈ సంవత్సరం. అది కూడా మనకు ఆ సమస్య తీరుతుంది. అదేవిధంగా రాష్ట్రంలో గత సంవత్సరము అనేక హైకోర్టులో బిల్లు వేసింది. హైకోర్టు జడ్జి గారు చాలా స్పష్టంగా చెప్పారు, మీరందరూ గుర్తుంచుకోండి. జడ్జి గారు వారు కోరుతున్న మార్గంలో తగినటువంటి భద్రతను కల్పించేది మీ బాధ్యత. కాబట్టి ఆ బాధ్యత హైకోర్టు తీర్పు. కాబట్టి మనము విశ్వాసంతో మనం పోరాడితే తప్పకుండా క్లారిటీ తీసుకుంటాను. ఈ 50 మంది నా చేయించడంలో మేము 5వ రోజు నిమజ్జనం చేస్తున్నాను ఒకసారి చేయండి. 60% ఉన్నారు. ఎందుకని ఆలోచించాలి. ఉంటాయి ఇందాక ఎవరో ద్వాపరయుగంలో తత్వశక్తి, ఇప్పుడు సంఘటిత శక్తి, మనం కలిసి ఉండడమే మన శక్తి. కాబట్టి దానికి సిద్ధాంతులు అడిగాం. మనం సిద్ధాంతులు అడిగితే వారు ఇచ్చిన ఇదేంటంటే 3వ రోజు ఉద్వాసన చేయండి. 3వ రోజు ఉద్వాసన చేస్తే గణేష ఉత్సవాల ఆద్యులు లోకమాన్య బాలగంగాధర్ తిలక్ జయంతి సందర్భంగా స్థానిక హోటల్ విశ్రాంతి నందు విక్రమసింహపురి గణేష ఉత్సవ సమితి యొక్క సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సుమారుగా 100 మండప నిర్వాహకులు హాజరయ్యారు. వారి యొక్క ఇబ్బందులు, వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి కమిటీకి తెలియజేయడం జరిగింది. ఈ సమస్యల పరిష్కారం కోసం కమిటీ దానికి తగినటువంటి ప్రభుత్వ అధికారులు, పాలనాధికారులను సంప్రదించి ఆ సమస్యలు సాల్వ్ చేసే దానికోసం కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం ఎప్పటిలాగే 5వ రోజు నిమజ్జనోత్సవం జరుపుకోమని పిలుపునిచ్చాము. 5వ రోజు శుక్రవారం వచ్చింది. మేము పండితులను కలిసినప్పుడు 1వ రోజు కానీ 3వ రోజు కానీ కలిసి ఉద్వాసన చెబితే 5వ రోజు నిమజ్జనం చేసుకోవచ్చు శుక్రవారం అయినప్పటికని చెప్పారు. కాబట్టి ఆ సూచన కూడా నిర్వాహకులకు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఈ సంవత్సరం ఇంక ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కోసం మేము తీవ్రంగా కృషి చేస్తామని హామీ ఇవ్వడమే కాకుండా రాబోయే గణేష ఉత్సవాలు, నిమజ్జనోత్సవాలు ఆధ్యాత్మిక చింతనతో, దైవ భక్తితో జరుపుకోవాలని చెప్పి, ఎటువంటి మాదక ద్రవ్యాలకి అలవాటు చేసుకోకుండా దూరంగా ఉంటూ ఉత్సవాల్ని ఆధ్యాత్మిక చింతనతో పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటూ, దాంతోపాటు ఈ సంవత్సరం ఏం పిలుపునిచ్చామంటే తప్పనిసరిగా స్థానికంగా ఉండే చిన్న చిన్న విగ్రహాలకి ప్రసాదాలు పంచడం ద్వారా వారికి చేయూతనివ్వాలని కూడా పిలుపునివ్వడం జరిగింది. దీనికి మా నిర్వాహకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి నుంచి ఈ సంవత్సరం మేము ప్రభుత్వాన్ని చేస్తున్న డిమాండ్ ఏంటంటే గణేష్ ఉత్సవాల్ని రాష్ట్ర అధికార పండగగా జరపాలని చెప్పి పిలుపునిస్తున్నాము, ఆర్డర్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము.